పై ఆత్మ నిలిచెను, అమర వాక్కులతో సృష్టిని పలికించెను. ఆదియందు దేవుడు అన్నీ చేసెను. ప్రథమ వాసరమున పరమాత్ముడు వెలుగు కలుగుగాక అనెను. అంధకారమును వేరుపరచి జ్యోతిర్మయమగు పగలును చేసెను. ఆదియందు దేవుడు అన్నీ చేసెను, అద్భుతముగా లోకమును సృష్టించెను. దివసమున దేవదేవుడు జలముల మధ్య అంతరముంచెను. విశాలమైన ఆకాశ పటమును వినీల గగనముగా తీర్చిదిద్దెను. ఆదియందు దేవుడు అన్నీ చేసెను, అద్భుతముగా లోకమును సృష్టించెను. తృతీయ వాసరమున ధరాతలమును జలధి నుండి వేరు చేసెను. సస్యశ్యామల వృక్షాదులను ఫలపుష్పభరితముగా సృష్టించెను. ఆదియందు దేవుడు అన్నీ చేసెను, అద్భుతముగా లోకమును సృష్టించెను. చతుర్థ దివసమున సూర్యచంద్రుల నిశాపగలుల ఏలికగా చేసెను. అనంత కోటి తారాగణమును అంబర వీధిలో అమర్చి ఉంచెను. ఆదియందు దేవుడు అన్నీ చేసెను, అద్భుతముగా లోకమును సృష్టించెను. పంచమ వాసరమున ప్రాణికోటిని జలరాశిలోన నింపెను. వివిధ వర్ణముల విహంగములను ఆకాశ వీధిలో ఎగిరించెను. ఆదియందు దేవుడు అన్నీ చేసెను, అద్భుతముగా లోకమును సృష్టించెను. షష్ఠమా దివసమున భూచరములను తన స్వరూపమున నరుని చేసెను. సర్వ సృష్టిపై అధికారమునిచ్చి
మహిమతో అలంకరించెను. ఆదియందు దేవుడు అన్ని చేసెను, అద్భుతముగా లోకమును సృష్టించెను. సప్తమ వాసరమున సృష్టికర్త తన సకల కార్యములు ముగించెను. ఆ దినమును ఆశీర్వదించి విశ్రాంతి దినముగా నియమించెను.